హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెట్ జూమ్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే వెండర్లో పెట్ని ఎలా యాడ్ చేయాలని చూస్తున్నాము. సో ఇంటర్ఫేస్ వచ్చేసి ఎలా ఉంటుంది, డైరెక్ట్ యాడ్ పెట్టి కొట్టిన తర్వాత బేసిక్గా ఎలా ఉంటుంది. సో డైరెక్ట్గా కేటగిరీ అంటే మనం క్యాట్ డాగ్ ఇదంతా చూసుకోవాలి. ఫస్ట్ నేను డాగ్ చూస్తున్నాను. డాగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇంకా బ్రీడ్ ఆటో కంప్లీట్ వచ్చి ఇది ల్యాబర్ డాగ్ లేదని. ఇప్పుడు నేను ల్యాబర్ డాగ్ రిట్రీవర్ చేస్తున్నాను. అంటే జెండర్ మెయిలా ఫీమేలా అది చెక్ చేసుకోవాలి. మెయిల్ అండ్ పెట్ క్వాలిటీ ఏమంటే బ్రీడ్ గురించి, తర్వాత అంటే కలర్ గురించి అండ్ ఫేస్ గురించి, అంటే వీటన్నిటి గురించి పెట్ క్వాలిటీలో ఒక లైన్లో చెప్పేస్తాం అనమాట. అంటే యాపిల్ ఫేస్, డబుల్ బాడీ, డబుల్ బోను, ఇదంతా పెట్ క్వాలిటీలో మొత్తం చెప్పేస్తామంట. కలర్ గురించి, అన్నిటి గురించి. అండ్ బ్రీడ్ లైనేజ్లో వచ్చేసి అండ్ ఫాదర్ మదర్ గురించి చెప్తా. అంటే సేమ్ బ్రీడా కాదా, లైక్ డిఫరెంట్ బ్రీడా, క్రాస్ బ్రీడ్సా, ఇదంతా అనేది మనం మొత్తం చెప్తామంట. సో ఫాదర్ మదర్ బ్రీడ్సా, సేమ్ బ్రీడ్స్. సో ఫొటోస్ మ్యాక్సిమం 5 అప్లోడ్ చేయొచ్చు, మినిమం 1. సో మనం ఫోటోకి వెళ్ళేసి నేను 6 అప్లోడ్ చేస్తున్నాను. 6 డ్రాగ్ చేస్తున్నాను చూడండి. సో అవి 5 తీసుకుంటాయి 6 డ్రాగ్ చేస్తే. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్. సో సంథింగ్ ఈజ్ ఇమేజెస్ నాట్ యాడెడ్. సో మనం కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి డిలీట్ చేసి చూపిస్తాను. డిలీట్. సో 4, 5. సో కావాలంటే మళ్ళీ ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత డిలీట్ చేసుకొని ఈ 4 ఇమేజెస్ ఉంచుతున్నాను. మళ్ళీ ఇంకో ఇమేజ్ చూద్దాం, డిఫరెంట్ ఇమేజ్. ఓపెన్. సో ఇది డిఫరెంట్ ఇమేజెస్, ఇవన్నీ స్లైడ్ అవుతాయి. సో నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఫిజికల్ అండ్ మెడికల్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఏజ్ ఎంత. ఇప్పుడు ఏజ్ నేను 20 డేస్లో పెడుతున్నాను, పప్పీ కాబట్టి. అండ్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆప్షనల్. ఒకవేళ వ్యాక్సినేషన్ అయితే ఏ వ్యాక్సినేషన్ నేమ్ ఏంటి అండ్ దాని ప్రూఫ్. ఒకవేళ అవ్వకపోతే ప్రూఫ్ ఏం అవసరం లేదు. సో ఎస్ పెట్టేసి అంటే దాని నేమ్ ఇవ్వాలి. అండ్ డాక్టర్ ఇచ్చిన ప్రూఫ్ ఉంటుంది కదా, ఒక రిసిప్ట్, దాన్ని అప్లోడ్ చేయాలి మనం. సో వ్యాక్సినేషన్ ప్రూఫ్ డాక్టర్తో అప్లోడ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ లిస్టింగ్ డీటెయిల్స్ అంటే ప్రైస్ ఎంత పెడుతున్నారు అండ్ స్టేటస్ ఏంటంటే అవైలబుల్గా ఉందా లేదా, అంటే అవైలబుల్గా ఉందా, సోల్డ్ అవుట్ ఉందా. సో నేను 7K కాదు 10K పెడుతున్నాను. అండ్ లొకేషన్ అంటే విజయవాడ, గుంటూరా, లైక్ వైజాగ్. ఇది జస్ట్ ఏంటంటే అది లొకేషన్ ఏంటంటే యాడ్ చేసుకోవాలి. నేను విజయవాడ యాడ్ చేస్తున్నాను, విజయవాడ కాబట్టి. డీటెయిల్స్ ఆ బ్రీడ్ గురించి ఏదైనా చెప్పాలన్నా, ఆ పప్పీ గురించి ఏదైనా చెప్పాలన్నా మొత్తం దీంట్లో చెప్పాలి. అంటే ఆ పప్పీ గురించి డీటెయిల్స్ ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నా. లేకపోతే ఇది కూడా ఆప్షనలే, వాళ్ళు పెడితే పెట్టచ్చు, లేకపోతే లేదు, జస్ట్ ఆప్షనల్. సో ఇంక డైరెక్ట్గా ఒక నెక్స్ట్ కొట్టేసిన కదా, డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేది బ్రీడర్ నేము, ఫోన్ నెంబరు, షాప్ అడ్రస్, ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా మీరు సైన్ అప్లో ఇస్తారు కదా, అవి డైరెక్ట్గా వస్తాయి. అండ్ కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా షాప్ నేము, షాప్ అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. నేను జస్ట్ నార్మల్గా ఇస్తున్నాను. షాప్ అడ్రస్, ఫుల్ అడ్రస్, లైక్ మీరు నార్మల్గా ప్రెస్ చేస్తే చాలా ఆటో కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి రివ్యూ చేసుకోండి, డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా ఇదంతా అని రివ్యూ చేసుకోండి. డైరెక్ట్గా అప్డేట్ అయిపోతాయి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఓకే. సో అప్డేట్ అయిపోయింది. సో మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఒకసారి పెట్టిగానే ఏదన్నా అంటే సోల్డ్ అవుట్ అయిపోయింది అనుకోండి, ఈ పెట్టి సోల్డ్ అవుట్ అయిపోతే ఇక్కడ యాక్షన్స్లో మార్క్ యాజ్ సోల్డ్ అవుట్ అని ఉంది కదా, అన్అవైలబుల్ అంటే సోల్డ్ అవుట్ అని కొట్టాలి. మార్క్ యాజ్ అన్అవైలబుల్ అంటే సోల్డ్ అవుట్ అయిపోయిందని. సో ఇది క్లిక్ చేయగానే సోల్డ్ అవుట్ పప్పీస్ ఉంది కదా, సోల్డ్ అవుట్ పప్పీస్లోకి, సోల్డ్ అవుట్ పెట్స్లోకి చేంజ్ అయిపోద్ది. సో ఇవన్నీ సోల్డ్ అవుట్, ఇక్కడ సోల్డ్ అవుట్ అయింది. ఒకవేళ ఇదే పప్పీ మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అనుకుంటే వాళ్ళు బ్యాక్ ఇచ్చారు బై మిస్టేక్, ఇదంతా కాదని. సో దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ మనం యాక్షన్ కొట్టేస్తే ఇది టిక్ మార్క్ కొట్టేస్తే డైరెక్ట్గా మనం ఏంటంటే అవైలబుల్ పెట్స్లోకి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏమి చూడండి, ఇక్కడ అవైలబుల్ పెట్స్ కొడతాను. సో ఇక్కడ అవైలబుల్ పెట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం. సో ఇది గైస్.